చంద్రబాబు విజన్లో భాగంగా తాను పనిచేస్తానన్నారు టీజీ వెంకటేష్. రాజ్యసభ సభ్యుడిగా కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల కోసం పోరాడతానన్నారు టీజీ. వారు మమ్మల్ని ఒక విధంగా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. రెస్పాన్సిబిలిటీ ఏమంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్న విజన్ని దానిలో కొద్దిగా భాగం పంచుకొని వారికి సేవ చేసి ఆ సేవలో ప్రజలందరికీ సేవలో భాగస్థుల్ని చేయటం ఈ కార్యక్రమానికి మమ్మల్ని రాజ్యసభ మెంబర్లుగా తీసుకున్నారు. మాకు సోదరుడు నా పక్కనే ఉన్నారు, సృజన గారు. వారు అన్ని విధాల మాకు ఒక గైడింగ్ ఫోర్స్గా ఉంటారు ఫ్యూచర్లో. సో ఉభయలు కలిసి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రజల్లో అమలు చేసే దాంట్లో ముందుంటామని, అలాగే ఢిల్లీ నుంచి మన రాష్ట్రానికి ఏ విధంగా బెనిఫిట్స్ రావాలో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన రీతిగా తీసుకొని వచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాము అని తెలియజేస్తూ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆఖరి అంకానికి చేరుకుంది. మంగళవారంతో గడువు ముగుస్తుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పడ్డాయి. బీజేపీ ఇప్పటికే దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఈ లిస్టులో ప్రముఖ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వెంకయ్యనాయుడు రాజస్థాన్ నుంచి, నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి ఎగువ సభకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలుగుదేశం పార్టీ మద్దతుతో రాజ్యసభకు వెళ్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ కోటాలో సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు కేటాయించడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రతిపాదనను అంగీకరించి సురేష్ ప్రభుకు అవకాశం ఇచ్చినందుకు టీడీపీకి కృతజ్ఞత తెలిపారు. సురేష్ ప్రభు వల్ల ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగే అవకాశం ఉందంటూ వెంకయ్య ట్వీట్ చేశారు. సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా ఉండటం, ఏపీ నుంచి నామినేట్ అవడంతో స్పెషల్ జోన్పై కదలికొచ్చే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది.